కేవీపీఎస్ ఆదివాసీ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశం. ఈ మధ్యకాలంలో ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉన్న గవాయి మీద హర్యానాలో సీనియర్ ఐపీఎస్ క్యాడర్గా ఉన్నటువంటి పూర్ణ కుమార్ ఘటనల్ని ఆధారం చేసుకుని దళితుల మీద ఆదివాసుల మీద జరుగుతున్న ఘటనలను ఖండించడానికి దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడానికి రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతున్నది. అత్యున్నతమైన న్యాయస్థానంలో ఒక అడ్వకేట్ కుల దురహంకారంతో సనాతన ధర్మం పేరుతో చెప్పుతో దాడి చేశాడంటే క్షమించరాని నేరం. కానీ కనీసం అతన్ని బయటకు వచ్చి సమర్థించుకుంటున్నా అతన్ని అరెస్ట్ చేయలేదు. అలాగే పూర్ణ కుమార్ని ఆత్మహత్య కారణమైనటువంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీ కేసు కూడా మొదలు పెట్టాల. పెద్ద ఎత్తున ఒత్తిడి వచ్చిన తర్వాత, ఉద్యమం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. అయినా సరే డీజీపీ లాంటి ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళని ఏమీ కేసు నమోదు చేయలేదు, అరెస్ట్ కూడా చేయలేదు. ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళే చిన్న తప్పు చేసినా ఎక్కువ శిక్షించాలి. ఆ స్థానంలో ఉన్న వాళ్ళు కుల విషయంలో ప్రదర్శించారంటే కేసు బుక్ చేయకుండా అరెస్ట్ చేయకపోతే వీళ్ళ కుల వ్యవస్థని బలపరచడం తప్ప దాన్ని నిర్మూలించడానికి తోడ్పడేది కాదు. అంబేద్కర్ విగ్రహాల మీద దాడి జరుగుతుంది మన రాష్ట్రంలో. ఇక్కడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఈ సనాతన ధర్మం పేరుతో భుజాన వేసుకొని చేస్తున్న ప్రచారం కూడా హిందూ మతం పేరుతో చేస్తున్నటువంటి ప్రచారం, అది హిందూ మతం ఉద్ధరణ కన్నా కూడా జాతి విచ్ఛిన్నానికి విధ్వంసానికి తోడ్పడేటువంటి ప్రచారం మనం చూస్తున్నాము. అందుకని ఈ కుల అణిచివేతని, కుల దురహంకారాన్ని, వివక్షతని అంతం చేయడానికి ఒక బలమైన సామాజిక న్యాయ ఉద్యమాన్ని నడపడానికి అన్ని శక్తులు కలిసి రావాలి. సమాజంలో దళితులు మాత్రమే కాకుండా, గిరిజనులు మాత్రమే కాకుండా వాళ్ళకి అండగా ప్రజాతంత్రవాదులు, సామాజిక న్యాయాన్ని కోరుకునే ప్రతి ఒక్కరికి ఏ రకంగా అయితే స్వాతంత్రోద్యమంలో అంటరాంతనానికి వ్యతిరేకంగా రోజు మహోద్యమం నడిచిందో అలాంటి మరొక ఉద్యమాన్ని అంబేద్కర్, గాంధీ, సుందరయ్య లాంటి వాళ్ళు తీసుకున్నటువంటి ఆ ఉద్యమాన్ని మరలా ముందుకు తీసుకుపోయి బలమైన సామాజిక ఉద్యమాన్ని నిర్మించాల ఆవశ్యకతని ఈ ఘటనలు తెలియజేస్తుంది. మొన్న ఢిల్లీలో జరిగిన ఘటన యావత్ భారతదేశానికే తలవంపులు తెచ్చే ఘటన కింద చూడాల్సిన పరిస్థితి ఉంది. జస్టిస్ గవాయ్ గారి పైన సనాతన ధర్మానికి కించపరిచి అవమానించారని బూటే ఇసిరే స్థాయికి ఈరోజు మనువాద భావజాలం పెచ్చిరిల్లు బిగుతుంది. అంటే మనువాదాన్ని గౌరవించకపోతే ఎవరినైనా ఏదన్నా చేస్తామనే హెచ్చరికలు ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ అనుసరిస్తున్న విధానాల ద్వారాగా అందరూ తయారవుతారు అనడానికి ఇది ఉదాహరణ. దళితులపైన అనేక రకాల దాడులు జరుగుతున్నాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలను తగలపెట్టే పరిస్థితికి ఈరోజు వచ్చారు. అంటే మనువాదం ఎవరైతే పాటించరో వాళ్ళ మీద మీరు ఆ విధమైన దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్? అందరూ సమానం అంటున్నారు, అందరూ సమానంగా ఉండాలంటున్నారు, అందరికీ అన్ని అవకాశాలు కల్పిస్తున్నా అంటున్నారు. 125 అడుగుల విగ్రహాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని విగ్రహం పెట్టారు, మేమే పెట్టామని పేరు చెప్తున్నారు. కానీ ఆయన ఏదైతే రాజ్యాంగం రచించాడో రాజ్యాంగాన్ని రచించిన దాన్ని అమలు చేయడంలో మటుకి పాత్ర ఏమీ లేదనేది మటుకి వాస్తవానికి కనబడుతుంది. ఇది అంతవరకు సహించే పరిస్థితి కాదు. ఇప్పుడు దళితులందరూ ఏకమయ్యి రాజ్యాధికారం సాధించడానికి ముందుకు వచ్చే రోజులు దగ్గరకు వస్తున్నాయని భావిస్తున్నాను. నా పేరు శ్రీనివాస్, ఏపీసీఆర్ రాష్ట్ర అధ్యక్షులు. 2 సంఘటనల మీద ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది. ఒకటి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారి మీద బూటులతో దాడి. రెండోది, ఈ మధ్యన సూసైడ్ చేసుకొని చనిపోయిన ఈ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఈ అనూప్ కుమార్, దాని మీద రెండింటి మీద కూడా జరుగుతుంది. ఈ దాడి గురించి గత వారం 10 రోజుల నుంచి జరుగుతూనే ఉన్నది. బట్ దాడి చేసిన తర్వాత పరిస్థితులు ఏంటి, దాడి చేసిన తర్వాత ఒక నేరం జరిగితే ఆ నేరానికి సంబంధించిన చట్టం ఏ విధంగా పనిచేస్తుంది, చట్టం పనిచేస్తుందా లేదనేది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయితే ఇది ముగిసిన అధ్యాయం అన్నారు. కానీ ఒకసారి ఒక నేరం చేసిన తర్వాత దానికి సంబంధించింది ఒక ఎఫ్ఐఆర్ కట్టాలి, దానికి సంబంధించిన నేరం చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలి. దీంట్లో అది చేయలేదు. కాబట్టి దీనికి సంబంధించింది ఒక కంప్లైంట్, కర్ణాటకలో కూడా ఒక కంప్లైంట్ రిజిస్టర్ అయింది, ఎఫ్ఐఆర్ కూడా అయింది. దాని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది. అయితే ఈ సమావేశంలో అందరూ డిమాండ్ చేసేది అంటే దీనికి సంబంధించింది ఆ నేరం చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలి, నేరాన్ని అలా వదిలేయకూడదు. వదిలేస్తే దానికి సంబంధించింది ఒక రాజ్యాంగం మీద దాడిగానే చేయాల్సి వస్తుందని చెప్పడం జరిగింది. ఇంకా రెండో విషయము దీనికి సంబంధించింది సూసైడ్ చేసుకున్న ఏదైతే
ఈ కుమార్ ఉన్నాడు, ఇది ఇతనికి సంబంధించి అతని భార్య ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ మీద డీజీపీ దీంట్లో ఉన్నారు కాబట్టి, డీజీపీ తర్వాత రోహ్టాక్ ఎస్పీ వాళ్ళిద్దరు కూడా దీంట్లో ముద్దాయిలుగా ఉన్నారు కాబట్టి, కానీ వాళ్ళిద్దరు పేర్లు ఎఫ్ఐఆర్లో చేర్చలేదు. వాళ్ళిద్దరు పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చాలి. ఎందుకంటే వాళ్ళే అతన్ని మానసికంగా హెరాస్ చేసింది. అది అతను సూసైడ్ నోట్లో కూడా అతను చెప్పడం జరిగింది. సూసైడ్ నోట్లో కూడా వాళ్ళిద్దరు పేర్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరిని పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో చేర్చాలి. అలాగే వాళ్ళిద్దరిని కూడా వెంటనే సస్పెండ్ చేసేసి అక్కడి నుంచి విధుల్లో ఇచ్చేస్తేనే ఇన్వెస్టిగేషన్ పారదర్శకంగా జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. నేరస్తులు ఉన్నత అధికారంలో ఉంటే వాళ్ళకి సంబంధించింది అదే డిపార్ట్మెంట్లో దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ న్యాయంగా జరగదు కాబట్టి వాళ్ళని వెంటనే సస్పెండ్ చేసి వాళ్ళని ఎఫ్ఐఆర్లో చేర్చాలని. ఇంకో డిమాండ్ అంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ దాని ప్రకారంగా 325 అనేది అది ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఒక దళితుడని అతనికి సంబంధించింది కుల వివక్షతోటి ఒక నేరం చేస్తే దానికి సంబంధించింది ఈ యాక్ట్ వర్తిస్తుంది కాబట్టి ఆ యాక్ట్ కూడా దానికి కూడా చేయాలని చెప్పేసి కుటుంబ సభ్యులు అడుగుతున్నారు. ఆయన భార్య కూడా అడిగింది దానికి సంబంధించింది. కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించిన రౌండ్ టేబుల్లో కూడా అందరూ కూడా ఆ కుటుంబానికి ఒకటి రక్షణ కల్పించాలని చెప్పేసి, రెండు వాళ్ళ ఆ ఎఫ్ఐఆర్లో వాళ్ళిద్దరు పేర్లు చేర్చాలని, తర్వాత వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం చేసింది. భారతదేశంలో సనాతన ధర్మం అనేటువంటి పేరుతో తీవ్రమైనటువంటి దాడికి పూనుకున్నారు బీజేపీ, దాని అనుబంధ సంఘాలైనటువంటి. ఈరోజు దేశవ్యాప్తంగా అత్యున్నత న్యాయస్థానంలో గవాయి గారిపై జరిగినటువంటి దాడి ఇది రాజ్యాంగం మీద దాడి. రాజ్యాంగం మీద దాడి అంటే ఇది ప్రజల మొత్తం మీద జరుగుతున్నటువంటి మనోభావాల మీద జరుగుతున్నటువంటి దాడి. అది సామాన్య మనుషుల దగ్గర నుంచి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారందరి మీద ఈ విధమైనటువంటి ఈ 11 సంవత్సరాల కాలంలో మతోన్మాదం పెచ్చరిల్లి విపరీతమైన దాడులు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సామాజిక న్యాయాన్ని ఒక పక్కన మేము సామాజిక న్యాయానికి ఒక పెద్ద ల్యాండ్ మార్క్గా ఉంటున్నాము అని చెబుతూనే వాటి మూలాలన్నిటినీ చెదరగొడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సామాజిక ధర్మం అనేటువంటి చెబుతున్నాడు. ఆయన సామాజిక ధర్మానికి సంబంధించినటువంటి ఇలాంటి ఘటనలో జరుగుతున్నటువంటి మహిళలకు స్వేచ్ఛ లేదు, ఆర్థికమైనటువంటి ఉద్యోగాలు చేయడానికి సంబంధించినటువంటి స్వేచ్ఛ లేదు, మనుషులు తన స్వేచ్ఛగా జీవించడానికి హక్కులు లేనటువంటి పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి సామాజిక న్యాయంలో, సనాతన ధర్మంలో ఈ విధమైనటువంటి అవరోధాలు కలుగుతుంటే దీన్ని మనం స్వీకరించాలా, దీన్ని వ్యతిరేకించాలా అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న ప్రజల ముందు ఉన్నది. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే దేశం స్వతంత్రం వచ్చి ఇన్ని 75 సంవత్సరాల కాలంలో స్వతంత్రం స్వేచ్ఛగా జీవించాలనేటువంటి కోరుకుంటానికి సంబంధించినటువంటి క్రమంలో ఈ విధమైనటువంటి దాడులు అప్రజాస్వామికమైనటువంటిది. ఈ దాడులకి అడ్డుకట్ట వేయాల్సినటువంటిది. దీనికి సంబంధించినటువంటి కలిసి వచ్చేటువంటి సామాజిక న్యాయం కోరుకునేటువంటి వాళ్ళు సనాతన ధర్మం ఏదైతే సనాతన ధర్మంగా ఉన్నదో ఆ ధర్మాన్ని నిలబెట్టడానికి సంబంధించినటువంటి శక్తులంతా మూకమ్మడిగా కలిసి రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఈ మతోన్మాద శక్తులకి అడ్డుకట్ట వేయడానికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమం రూపొందించబడుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా కలిసి రావాలని చెబుతున్నాను. నా పేరు నటరాజు, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు. బౌద్ధిజాన్ని స్వీకరించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధిజాన్ని స్వీకరించినటువంటి రోజు. అదే సందర్భంలో ఇక్కడ కేవీపీఎస్, ఆదివాసీ గిరిజన సంఘం, రెండు సంఘాలు సంయుక్తంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి గారిపై జరిగినటువంటి దాడికి సంబంధించి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తూ ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్లో స్పష్టంగా సామాజిక విలువల పట్ల, పౌరుల హక్కుల పట్ల రాజ్యాంగ పీఠికలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. భారతదేశ మౌలికమైనటువంటి అంశాలకి ప్రతినిధిగా ఉంటున్నటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద దాడి చేయటం అంటే రాజ్యాంగం మీద దాడి చేయటమే. ఒక రకంగా ఇందిరాగాంధీ ఎన్నిక పైన, అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఎన్నిక పైన సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటిది ఈ రోజున మనువాదులు హిందుత్వవాదం పేరుతో ఒక తీర్పు తమకు అనుకూలంగా లేదనేటువంటి దాంతో
రాకేష్ కిషోర్ అనేటువంటి అడ్వకేటు గవాయిపై విసిరేందుకు ప్రయత్నం చేయటం ఇది అప్రజాస్వామికమైనటువంటి చర్య. ఆయన మీద కేసు కట్టి చేయవలసినటువంటి అవసరం ఉంది. మరొక వైపు ఐఏఎస్ ఆఫీసర్లుగా ఉన్న ఉన్నత స్థాయి పదవులు అనుభవిస్తున్నప్పటికీ కూడా వాళ్ళ మీద కూడా కుల వివక్ష కొనసాగుతూ ఉంది. అంటే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కుల వివక్ష మరింత విస్తృత రూపాన్ని సమాజంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా సనాతనవాదం పేరుతో పాలక వర్గాలు కూడా ప్రజల్ని రెచ్చగొట్టి ప్రజలను విభజించి రాజకీయాలను విభజించి పాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కూడా స్కూల్స్లో ఈ సనాతన అంశాల మీద ఆర్టికల్స్ రాయించడం అనేటువంటిది ప్రారంభించారు. అందుకోసమని ఈ అంశాల పట్ల స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం దీనిపైన స్పష్టమైనటువంటి ఒక నిర్ణయాన్ని చేయవలసినటువంటి అవసరం ఉంది. మేము ఈ ఘటనని ఖండిస్తున్నాం అనేటువంటి దాంతో వదిలేస్తున్నారు తప్ప కానీ దీని మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలని మౌలిక విలువల్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని భావిస్తున్నాం. సనాతన ధర్మం పేరుతోటి పాలకులు సాగిస్తున్నటువంటి ప్రచారంలో భాగంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీదనే ఒక సనాతనవాది దాడి చేయటం పరాకాష్ట. ఈ దేశంలో లౌకికతత్వానికి ఏర్పడిన ప్రమాదాన్ని చిహ్నం, రాజ్యాంగానికి ఏర్పడినటువంటి ప్రమాదానికి చిహ్నం. రాజ్యాంగంలో మూల స్తంభాలైనటువంటి న్యాయ వ్యవస్థలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీదనే ఇటువంటి దాడి హేయమైంది. దీన్ని భారతదేశ లౌకికవాదులంతా ఖండించాల్సినటువంటి అవసరం. ఖండించడమే కాదు, భారతదేశ లౌకికతత్వాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకోవటం కోసం సకల ప్రజాంతర శక్తులు గళమెప్పాలి, పోరాడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఈ మతోన్మాద శక్తుల్ని, సనాతన శక్తుల్ని వెనక్కి కొట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడిందని చెప్తూ వై కేశవరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి గారి ఆధ్వర్యంలో విజయవాడలో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో మన భారత ప్రధాన న్యాయమూర్తి గవాయ్ గారి మీద జరిగిన దాడిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మేము ఒక తీర్మానం చేయడం జరిగింది. అంతేకాకుండా ఆయన వ్యక్తిగతంగా ఆయన మీద జరిగిన దాడి కాదు, ఇది రాజ్యాంగ ధర్మాసనం మీద జరిగిన దాడి అని చెప్పి అందరూ ముక్తకంఠంతో చెప్పడం జరిగింది. దానికి కారణమైన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరటం జరిగింది. అంతేకాకుండా ఆయన్ని పెద్ద హీరోని చేసి సోషల్ మీడియాల్లో ఆయన్ని పొగుడుతూ సిజే గవాయ్ గారిని నిందిస్తూ చేస్తున్నటువంటి వారి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరటం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ఆ దాడి జరగడానికి ప్రముఖ కారణమైనటువంటి సనాతన భావజాలాన్ని కూడా వ్యతిరేకించాలని చెప్పి తీవ్రంగా నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా ఐపీఎస్ అధికారి వై పూరన్ కుమార్ గారు ఆత్మహత్యకి దారితీసిన పరిస్థితులు ఎంత క్రూరంగా ఉన్నాయో ఆయన సూసైడ్ నోట్లోనే కనపడుతుంది. అంతేకాకుండా ఆయన సూసైడ్ నోట్లో ఆయన ఎవరినైతే నేమ్ చేశాడో 31 మంది అధికారుల పేర్లు రాశాడు. ఆయన ముఖ్యంగా డీజీపీ పేరు, తర్వాత ఎస్పీ పేరు రాశాడు. వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఆయన సూసైడ్ నోట్లో ఉన్నటువంటి అందరు అధికారుల మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, అలాగే వారికి తొందరలోనే ఆయన అంతిమ క్రియలు జరిగించాలని చెప్పి కోరుతూ వారి మరణానికి సూచకగా మనం నిమిషం మౌనం కూడా పాటించడం జరిగింది. కానీ దళితులైన అధికారులు ఎవరైతే ఉన్నారో, ఉన్నత స్థానాల్లో ఉన్నారో లేదా కింద స్థానాల్లో ఉన్నారో వారెవరు కూడా వారి మనోస్థైర్యాన్ని కోల్పోకుండా వారి మీద జరుగుతున్న వివక్షకి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా అందరూ చర్చించడం జరిగింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు జి రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు గత కొన్ని రోజులుగా ఈరోజు దేశంలో తీవ్రమైన పరిణామాలు జరుగుతున్నాయి. ఒక రకంగా దేశాన్ని ఆందోళన కలిగించేటువంటి అంశాలు ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్, ఎవరైతే భూషణ్ రామకృష్ణ గవాయ్ గారు ఉన్నారో వారి మీద స్వయంగా కోర్టు ఆవరణలోనే ఈరోజు బూట్తో దాడి చేయడం ఉంటుంది. ఈరోజు ఆయన మీద దాడి కాదు, అది ప్రజాస్వామ్యం మీద దాడి. అందుకనే ఈరోజు ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న నేపథ్యంలో బహుశా వాళ్ళకి 3 తెలిసినట్టున్నాయి. 3 బీలు. ఒకటి, గాంధీ మీద బుల్లెట్ వేశారు.
ఆ తర్వాత ఢిల్లీ ఆ ప్రాంతంలో బుల్డోజర్ వేశారు, ఇప్పుడు బూట్లు వేస్తున్నారు. అంచేత వీళ్ళందరికీ మేము చెప్పదలుచుకుంది ఏమంటే ఈరోజు గవాయి మీద దాడి కాదు, ఇది రాజ్యాంగం మీద దాడి, ప్రజాస్వామ్యం మీద దాడి. నేను కాక మొన్న మనం చూసాం కదా, ఢిల్లీలో ఈ ఆఫ్ఘనిస్తాన్ మంత్రి వచ్చి మన దగ్గర సమావేశం పెడితే అందులో ఎవరిని కూడా మహిళల్ని అలౌ చేయట్లేదు. ఏంటి కారణం అని చూస్తే జనరల్గా తాలిబాన్లు కానీ ఉగ్రవాదులు కానీ మహిళలు అంటే వాళ్ళు గిట్టదు, రెండు ప్రజాస్వామ్యం అన్న కూడా గిట్టదు. అంచేత ఈరోజు దేశంలో వెళ్తున్న ఆర్ఎస్ఎస్ కూడా ప్రజాస్వామ్యం పట్ల కానీ మహిళల పట్ల గౌరవం కానీ ఏమాత్రం లేదు. మన గతంలో ఈ చరిత్ర అంతా చూస్తే అర్థమవుతుంది. అందుకనే అట్లాగే హర్యానా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ చివరికి ఆత్మహత్య చేసిన దాకా వచ్చాడంటే ఈరోజు పరిస్థితి దేశంలో ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. ఇప్పటికైనా దళితుల మీద జరుగుతున్న దాడులను ఈరోజు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కానీ వీటిని చూడాల్సి ఉంది. ఈరోజు రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా పేటరేకపోతున్న పరిస్థితి వచ్చింది. తక్షణమే ఈరోజు ఎవరైతే హర్యానా ఐపీఎస్ అధికారులు ఉన్నారో వారి మీద ఆత్మహత్యకు పురుగొల్పినటువంటి అందరి మీద డీజీపీ నుంచి ఆయన లేఖ కూడా రాశాడు. లేఖలు అనేక పేర్లు కూడా ప్రస్తావించారు, కానీ ఎక్కడ కూడా ఈరోజు ఆ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడిన పరిస్థితి లేదు. అందుకని తక్షణమే దాని కారకుల మీద శిక్షించాలి. అట్లాగే గవాయి మీద దాడి చేసినటువంటి ఒక పెద్ద మనిషి, ఆయన మరి బహుశా ఆయనకేం తెలియదు అనుకుని చెప్పడానికి లేదు. తప్పనిసరిగా గవాయి గారు క్షమిస్తారేమో, కానీ ఖచ్చితంగా దేశ ప్రజలు మాత్రం క్షమించే పరిస్థితి లేదు. వారిని తక్షణమే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది, వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం. వీళ్ళందరూ జైల్లో ఉండాల్సిన వాళ్ళు, అందరూ జైల్లో ఉండాల్సిన వాళ్ళు రోడ్ల మీద పడి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ప్రజల మీద, దళితుల మీద, ప్రజాస్వామ్య వాదుల మీద దాడులు చేస్తున్న పరిస్థితి వచ్చింది. అందుకని ఈరోజు 100 ఏళ్ళ ఆర్ఎస్ఎస్ పూర్తి నేపథ్యంలో ఇవన్నీ దాని తాలూకు రిఫ్లెక్షన్స్ అర్థమవుతున్నాయి. ఇట్లాంటి సంస్థ ఈరోజు ఒక ప్రమాదకరమైన సంస్థ, దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి పనికొచ్చే సంస్థ, దేశాన్ని విడిగొట్టిన సంస్థ, దీని చరిత్ర అంతా కూడా అదే. కాబట్టి ఈరోజు దళితుల మీద ఈరోజు దాడులు కూడా చేస్తుంది, మహిళల మీద దాడులు చేస్తుంది, ప్రజాస్వామ్యం మీద దాడులు చేస్తుంది. రాబోయే రోజుల్లో ఈరోజు గవాయి మీద దాడిని కానీ అట్లాగే సీనియర్ ఐపీఎస్ అధికారి ఎవరైతే హర్యానా క్యాడర్ అధికారి ఉన్నారో ఆయన ఆత్మహత్యకు కారణమైన వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ఖచ్చితంగా దేశ ప్రజల మీద అందరి మీద ఉంది. 79 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో దళితుల మీద దాడులు, మహిళల మీద దాడులు, గిరిజనుల మీద దాడులు, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే గిరిజనుల భూములన్నింటినీ కూడా కొట్టేసే పరిస్థితి. మరోపక్క ఈరోజు ఎస్సీ ఎస్టీ ఎవరికైతే రిజర్వేషన్ ఉందో వాటిని నీరుగార్చే విధంగా చేస్తూ ఉన్నారు. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి ఈరోజు అన్నింటినీ అదానికి అమ్మానికి దేశాన్ని అప్పనంగా ఆటగాడుతూ ఉన్నారు. అందుకనే రాబోయే రోజుల్లో నిరుద్యోగం పెరుగుతుంది, దారిద్ర్యం పెరుగుతుంది, ఆకలి చావులు పెరుగుతున్నాయి, ఆత్మహత్యలు పెరుగుతున్నాయి, దళితుల మీద దాడులు కూడా పెరుగుతున్నాయి. అందుకని రాబోయే రోజుల్లో ఈ రౌండ్ టేబుల్ సమావేశం కేవీపీఎస్ గిరిజన సంఘంగా నిర్వహిస్తున్నారు. రాబోయే రోజుల్లో అన్ని శక్తుల్ని, వ్యక్తులను కలుపుకొని, సంస్థలను కలుపుకొని పెద్ద పోరాటానికి, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాబోయే రోజుల్లో పోరాటానికి సమవేతం కాబోతున్నాం. జి రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. అందరికీ జై భీమ్, జై భారత్, జై భారత్ రాజ్యాంగం. నేను ఎండ్రపాటి అశోక్ కుమార్, ది బుద్ధి సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా, అంబేద్కర్ వాదిగా, అలాగే 2024లో ఎలక్షన్లో తెనాలికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఉన్నాను. మిత్రులారా, ఈ రోజున సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజేఐ బిఆర్ గవాయి గారి మీద జరిగినటువంటి దాడి రాజ్యాంగంపై దాడి, ప్రజాస్వామ్యంపై దాడి. రాజ్యాంగ ధర్మాసనం ఏదైతే ఉందో వాటి మీద ప్రజలకు ఉన్నటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని వాటిపైన దాడిగా మనం చూడాలి. ఈ రోజున అత్యున్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి బిఆర్ గవాయి గారు, బిఆర్ గవాయి గారిపై దాడిదంటే కింద స్థాయిలో ఉన్నటువంటి కోర్టులు, అదేవిధంగా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కోర్టులు, హైకోర్టులు, వీటిలో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల మీద దాడి చేయడం అనేటువంటిది రాబోయే రోజుల్లో చాలా సింపుల్గా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ రోజున మానవ హక్కుల్ని కాపాడటం కోసం కానీ, రాజ్యాంగ హక్కుల్ని కాపాడటం కోసం కానీ మనం సుప్రీంకోర్టు, అదేవిధంగా హైకోర్టు, అదేవిధంగా జిల్లా కోర్టులకు వెళ్ళి మన యొక్క ఏదైతే ప్రజలకు సంబంధించినటువంటి విషయాల మీద పరిష్కారాల కోసం మనం ఆ యొక్క కేసుని ఫైల్ చేస్తూ, అదేవిధంగా పబ్లిక్ లిటిగేషన్ బిల్స్ వేస్తూ రకరకాల విధానాల్లో మనం ముందుకు కాదన్న పరిస్థితి కనబడుతూ ఉంది. కాబట్టి మిత్రులారా, మనం గమనించాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే ఈ రోజున సిజేఐ అత్యున్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని షూతో దాడి, రాకేష్ కిషోర్ అయినటువంటి ఒక ఏదైతే లాయర్ ఉన్నాడో ఆయన ఢిల్లీలో ఉన్నటువంటి ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో కానీ లేకపోతే చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఎక్కడ కూడా ఆయన న్యాయవాదిగా ఆయన ప్రాక్టీస్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడటం లేదు. ఈ రోజున ఎందుకు ఆయన సిజేఐ మీద దాడి చేశాడు, దేనికి దాడి చేయాల్సి వచ్చింది అనేటువంటి దాని మీద మనం ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యక్తులకి ఏకైక ఆయుధం కోర్టులు మాత్రమే.
మాత్రమే, ఏకైక ఆయుధం రాజ్యాంగ హక్కులు మాత్రమే. ఈ ప్రజాస్వామ్యంలో మరి భావప్రకటన స్వేచ్ఛ 19(1)A ఆర్టికల్ ప్రకారం మరి భావప్రకటన స్వేచ్ఛ ఉంది. ఈ భావప్రకటన స్వేచ్ఛని పై దాడి చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరి 19(1)C ప్రకారం మనకి సంస్థలు ఉన్నాయి, అసోసియేషన్ ఏర్పాటు చేసుకుంటున్న ఆ సంస్థల మీద, అసోసియేషన్స్ పైన వాళ్ళు మాట్లాడే మాటల మీద కూడా మరి దాడి చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ఈ రోజున మరి ఆర్టికల్ 25 నుంచి 28 వరకు మనకి మత స్వేచ్ఛ అనేది వస్తూ ఉంది. మరి మత స్వేచ్ఛ పైన ఈరోజు దాడి చేస్తూ ఉన్నది కనబడతా ఉంది. భారతదేశంలో మరి రిలీజియన్ కాపాడాల్సిన పరిస్థితి రాజ్యాంగం పైనే ఉంది. ఆ రిలీజియన్స్ మరి పాటిస్తున్నటువంటి ఆ యొక్క మత స్వేచ్ఛ హక్కుని వినియోగించుకున్నటువంటి ప్రజలను కాపాడాల్సిన పరిస్థితి కూడా రాజ్యాంగ ధర్మాసనం పైనే ఉంది. అదేవిధంగా ఈ రాజ్యాంగ ధర్మాసనం పైన కూర్చున్న వ్యక్తికి నువ్వు హిందీ వ్యతిరేకి అని చెప్పేసి మాట్లాడటం అనేటువంటిది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే అసలు ఏం జరిగిందనేది మనం గమనిస్తే మరి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి సిజేఐ గారి దగ్గరికి మరి పబ్లిక్ లిటిగేషన్ వచ్చింది. ఆ యొక్క పరిస్థితిని గమనించుకుని ఈ రాకేష్ కిషోర్ ఏదైతే వాదించడానికి ముందుకు వస్తానటువంటి పరిస్థితి కనపడతా ఉందో ఆ పరిస్థితుల్లో ఆ షూ విసరడానికి కారణం ఏంటి అని అంటే మరి ఆ రోజున మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఏదైతే ఖజురహో టెంపుల్లో ఆ టెంపుల్లో ఉన్నటువంటి ఆ యొక్క విష్ణుమూర్తి విగ్రహం పైన అది తల లేదు, ఆ తల లేకపోవడం అనేటువంటిది నేను తట్టుకోలేకపోతున్నాను. ఒక హిందూ మరి సనాతన ధర్మాన్ని పాటించేటువంటి వ్యక్తిగా నేను మరి తట్టుకోలేకపోతున్నానని చెప్పడం వస్తూ ఉంది. మరి ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే ఇది రాజ్యాంగ ధర్మాసనానికి సంబంధించినటువంటి సమస్య కాదు, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మధ్యలో ఉన్నటువంటి సమస్య. అదేవిధంగా మాన్యుమెంట్ని పరిరక్షించేటువంటి నేషనల్ మాన్యుమెంట్కి సంబంధించినటువంటి అది ఆ యొక్క సంస్థల నుంచి మీరు అనుమతి తీసుకుని వాళ్ళ ద్వారా ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే రీస్ట్రక్చర్ చేయాలన్నా, రెన్యువేషన్ చేయాలన్నా, రెన్యువేషన్ చేయాలన్నా సరే ఆర్కియల్ సర్వే ఆఫ్ ఇండియా అదేవిధంగా నేషనల్ మరి మాన్యుమెంట్కి సంబంధించినటువంటి ఆ యొక్క సంస్థలు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆదేశాల ప్రకారమే జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మరి జైన మతం, బౌద్ధ మతం, అదేవిధంగా మనకి మరి సిక్కు మతం, అదేవిధంగా మనకి భారతదేశంలో క్రైస్తవ మతం, మరి హిందూ మతం, అదేవిధంగా మనకి ముస్లిమ్స్, ఇట్లాగ రకరకాలుగా మనకి మతాలు అనేటువంటివి విస్తరిస్తూ కాబడుతూ వస్తూ ఉన్నాయి. మరి ఈ మతాలన్నింటినీ పరీక్షించాల్సిన బాధ్యత ఆర్టికల్ 25 to 28 వరకు రాజ్యాంగం మీద ఉంది. కాబట్టి ఒక సిజేఐని నువ్వు హిందుత్వవాదివి, ఒక సిజేఐని నువ్వు హిందుత్వ వ్యతిరేకవాది అని చెప్పడం అనేటువంటిది తప్పు. ఎందుకంటే ఆయన అంబేద్కర్ వాది, బుద్ధిస్ట్. ఎందుకంటే వాళ్ళ యొక్క ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఫాదరు మదరు ఇద్దరు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క స్థాపించినటువంటి పార్టీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆ యొక్క పనిచేసినటువంటి విధానం అనేటువంటిది మరి బుద్ధిస్టుగా అంబేద్కర్ వాదిగా ఆ యొక్క ఆలోచనలు తీసుకెళ్తున్న పరిస్థితి కనపడతా ఉంది. పే బ్యాక్ సొసైటీ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రాజకీయంగా సామాజికవేత్తగా ఆయన పనిచేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరి ఆయన వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో గవాయ్ గారి ఫాదరు ఆయన రాజకీయ నాయకుడు, మరి గవర్నర్గా కూడా పనిచేసిన పరిస్థితి కనపడతా ఉంది. ఇవన్నిటిని గమనించుకుంటా పోతా ఉంటే ఒక రాజకీయంగా, ఒక సామాజిక నేపథ్యం కలిగిన వ్యక్తిగా, ఒక అంబేద్కర్ వాదిగా, ఒక రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అనేటువంటి పార్టీలో మరి పనిచేసినటువంటి వ్యక్తిగా తర్వాత క్రమాన భారతదేశానికి సేవలు అందించినటువంటి వ్యక్తిగా వాళ్ళ కుటుంబం ఉంది. ఈ రోజున వాళ్ళ కుటుంబం నుంచి మరి గవాయ్ గారు మరి సిజేఐకి వెళ్ళేటువంటి రిజర్వేషన్ ద్వారా వెళ్ళాల. ఏదైతే ఆ యొక్క ధర్మాసనంలో సీనియారిటీని ప్రకారం ప్రమోట్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. సీనియారిటీ ప్రకారం అంటే ఎవరైతే సిజేఐగా మరి రిటైర్డ్ అవుతూ ఉంటారో, కళ పరిమితి అనేటువంటిది అయిపోతూ ఉంటుందో ఆ పరిస్థితుల్లో వీరు ఏం చేస్తారంటే తన యొక్క వారసుని ప్రకటించినటువంటి పరిస్థితి కనపడతా ఉంటుంది. ఆ వారసత్వం ప్రకారం ఏంటంటే ఆ యొక్క వారసుడిని మరి సిజే గవాయ్ గారిని అక్కడ నియమించడం జరుగుతూ వచ్చింది. ఈ రోజున ఆయన సెప్టెంబర్లో, మరి అక్టోబర్లో, మరి నవంబర్లో అంటే ఈ 3 నెలల్లో ఆయన కొన్ని నిర్ణయాలు, కొన్ని తీర్పులు అనేటువంటి ఇచ్చేటువంటి క్రమంలో మరి నవంబర్లోనూ ఆయన రిటైర్డ్ అవ్వాల్సిన పరిస్థితి కూడా కనబడుతూ ఉంది. ఎందుకంటే ఆ యొక్క కాల పరిమితి కూడా అయిపోతూ వస్తా కనబడుతుంది. ఈ క్షణంలో ఆయన్ని అవమానించాలి, ఆయన్ని కులముద్ర వేయాలి, ఆయన్ని హిందుత్వ మరి ఆ యొక్క వ్యతిరేక అని చెప్పేసిన ముద్ర వేయాలనే పరిస్థితుల్లో నువ్వు బుద్ధిస్ట్వి, అంబేద్కర్ వాదివి, నీకు ఈ యొక్క హిందూ మత ఆచార సంస్కృతుల మీద హేళనగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఆయన ఏదైతే షూ ఇసరటం అనేటువంటిది రాజ్యాంగం మీద, రాజ్యాంగ ధర్మాసనం మీద, ప్రజాస్వామ్యం మీద, చట్టాలపై, అదేవిధంగా హక్కులపై కాపాడేటువంటి ఆ యొక్క ధర్మాసనం పైన మరి ఈ రోజున వీళ్ళు చేసినటువంటి ఏదైతే ఆ దాడి ఉందో అది ఎంతో కుట్రతో పథకం ప్రకారం చేసినటువంటి దాడిగా భారతదేశ ప్రజలు మొత్తం కూడా చూస్తూ ఉన్నారు. ఈ రోజున రాజ్యాంగాన్ని కాపాడాల్సిన పరిస్థితుల్లో, బాగుపడిన స్వేచ్ఛను కాపాడాల్సిన పరిస్థితుల్లో, అదేవిధంగా స్వేచ్ఛ, సమానత్వాన్ని, సౌభ్రతత్వాన్ని, సమన్యాయాన్ని కాపాడాల్సినటువంటి పరిస్థితుల్లో ఆ
ఆర్టికల్ 14, 15, 16, 17 కాపాడాల్సిన పరిస్థితుల్లో, ఆర్టికల్ 19(1)A కాపాడిన పరిస్థితుల్లో మరి ఈ రోజున మరి రైట్ టు లివ్ ఆయన మీద దాడి జరిగితే, అంటే జీవించే హక్కును ఆయనకి కాలు రాస్తూ ఉంటే మరి అత్యున్నత న్యాయస్థానాన్ని పరీక్షించిన వ్యక్తి మీదే మరి ఆర్టికల్ 21 రైట్ టు లివ్ని జీవించే హక్కును కాలు రాసిన పరిస్థితుల్లో ఎవరైనా సరే మరి దీనికి మరి ముందుకు వచ్చేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మిత్రులారా, ఇప్పుడైనా గమనించాలి, భారతదేశ వ్యాప్తంగా ఎవరైతే ప్రత్యామ్నాయ శక్తులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ముందుకొచ్చి ఈ బ్రాహ్మణ మనుస్మృతి భావజాలాన్ని, అదేవిధంగా ఏదైతే మతోన్మాద శక్తులు చేస్తున్నటువంటి ఆ కుట్రల్ని ప్రతిఘటించాల్సిన బాధ్యత ఒక సామాజికవేత్తగా, అంబేద్కర్ వాదులుగా, రాజ్యాంగ పరిరక్షణవాదులుగా, ప్రజాస్వామ్యవాదులుగా, అదేవిధంగా నైతిక విలువల్ని పరివర్తన తీసుకెళ్లే విధంగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. ఎక్కడో మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఖజురాహో టెంపుల్లో ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహం అనేటువంటిది పూర్తిగా అది విష్ణుమూర్తిదా, లేకపోతే బుద్ధుడిదా, లేకపోతే జైనుడిదా అనేటువంటి పరిశోధన చేయాల్సిన బాధ్యత ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మీద ఉంది. అదేవిధంగా మరి మాన్యుమెంట్ని కాపాడేటువంటి నేషనల్ మాన్యుమెంట్ మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఆ మాన్యుమెంట్ ఆర్కియాలజికల్ సర్వేలో ఉన్నటువంటి ఆ యొక్క ఏదైతే ఆ యొక్క పరిస్థితిని పూర్తిగా భిన్నంగా తీసుకెళ్తూ, పూర్తిగా సమాజం నుంచి దూరంగా తీసుకెళ్తూ, ఒక హిందూ వ్యతిరేకంగా ముద్ర వేస్తూ దేశానికి అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తిని అవమానించడం, అదేవిధంగా ఆయన సంయమనం పాటించకపోతే ఈ రోజున అరెస్ట్ చేసే పరిస్థితి కనపడతా ఉండింది. కానీ ఆయన సంయమనం పాటించి ఆయన వదిలేసేయండి అని చెప్పేసి ఆయన మానసిక పరిస్థితిని ఆధారంగా చేసుకుని కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. అలాంటి సిజేఐ మరి ఏదైతే తప్పు చేశాడో రాకేష్ కిషోర్ని మరి క్రమశిక్షణ చర్యలు తీసుకోమని చెప్పేసి అని చెప్పలేదు. ఆయన్ని సంయమనం పాటించి ఆయన వదిలేయండి అని చెప్పి చెప్పడం జరుగుతూ వచ్చింది. కానీ SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ 1980 ప్రకారం ఆయన శిక్షార్హుడు అవుతాడు. అదేవిధంగా సిజేఐ మీద దాడి చేసినటువంటి దాని మీద మరి క్రిమినల్ అఫెన్స్ కింద ఆయన శిక్షార్హుడు అవుతాడు. దాడి చేశాడు కాబట్టి మరి అటెంప్ట్ మర్డర్ అనేటువంటిది కూడా ఆయన మీద పెట్టాల్సినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కానీ ఆయన చేసినటువంటి దాడి అనేటువంటిది మరి ఎంతోమంది ఎన్నో శక్తులు కలబోసుకుని ఈ రోజున ఆయన్ని ఆ రకంగా చేయాలని చెప్పేసి అని ఒక కుట్రపూరితంగా ఒక పథకం ప్రకారంగా చేసినటువంటి కనపడతా ఉంది. కాబట్టి ఈ ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగ పరిరక్షణవాదులు, అంబేద్కర్ వాదులు, బుద్ధిస్టులు, సామాజికవేత్తలు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క చర్యని మరి భారతదేశ ప్రజలందరూ కూడా ఎవరైతే లైక్ మైండెడ్ పీపుల్ ఉన్నారో, ఎవరైతే రాజ్యాంగాన్ని గౌరవిస్తారో, రాజ్యాంగ హక్కుల్ని, చట్టాలని, చట్టబద్ధతను గౌరవిస్తారో వారందరూ కూడా ఈ ప్రజాస్వామ్యంలో ముక్తకంఠంతో ముందుకు వచ్చి ఈ యొక్క రాజ్యాంగాన్ని కాపాడుకునే పరిస్థితి కనపడతా ఉంది, హక్కులను కాపాడుకునే పరిస్థితి కనపడతా ఉంది. సిజేఐకి బిఆర్ గవాయ్ గారికి మద్దతుగా నిలవాల్సిన పరిస్థితి కనపడతా ఉంది తెలియజేసి సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్, జై భారత్. దేశంలో అత్యున్నత న్యాయస్థానం అంటే చీఫ్ జస్టిస్ గవాయ్ గారి మీద ఊటు విసిరినందుకు, అదేవిధంగా హర్యానాలో ఐజీ స్థాయిలో ఉన్న IPS పూర్ణ కుమార్ గారు ఆత్మహత్యకు సంబంధించి 2 అంశాల మీద KVPS గారి నాయకత్వంలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఈ విషయం మీద మాట్లాడదలుచుకుంటే గవాయ్ గారి మీద జరిగిన దాడి దట్ ఈస్ ప్రీ ప్లాన్డ్ అటాక్. ఎందుకంటే ఒక షెడ్యూల్ క్యాస్ట్ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి భారతదేశంలోకి చీఫ్ జస్టిస్ అవుతాడా అని ఈ సనాతన మనువాద దుర్మార్గులు ఈ యొక్క ప్రతిభను పక్కన పెట్టి కులపరంగా చూసి ఆయన్ని అవమానించాలన్న ఉద్దేశంతోనే ఈ దాడి జరిగింది. ఇది రాజ్యాంగం మీద దాడి, భారతదేశ కీర్తి ప్రతిష్టల మీద దాడి. మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కానీ, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో, సుప్రీంకోర్టు ముఖ్యంగా దీన్ని సుమోటోగా తీసుకుని అతని మీద కేసు రిజిస్టర్ చేయాలి, అరెస్ట్ చేయాలి, భారతదేశ కీర్తి ప్రతిష్టని, న్యాయ వ్యవస్థను కాపాడాలి. అదేవిధంగా పూరన్ గారు ఒక IPS DIG స్థాయికి వెళ్ళాడు. ఆయన వాళ్ళ భార్య కలెక్టర్ స్థాయిలో, IPS స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ఎంత పీడనకు గురైపోతే, ఎంత హెరాస్మెంట్కి గురైపోతే ఆయన ఆత్మహత్య చేసుకుంటాడు. దానికి సంబంధించిన అప్పుడు అక్కడ DG కానీ మిగతా IGలు ఎవరో పేర్లు ఇచ్చే 9 మంది పేర్లు ఉన్నట్టు అందరి మీద అబేట్మెంట్ సూసైడ్ కేసు కట్టి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని సస్పెండ్ చేయడం కాదు, రిమూవ్ ఫ్రమ్ ద డ్యూటీస్ చేయాలి. ఇది కేవలం మనువాదులు, సనాతనవాదులు కులోన్మాదంతో ఈ దేశంలో SCలు కూడా ఉన్నత స్థాయికి వస్తున్నారు. కేవలం SCల మీద ఎందుకు జరుగుతున్నది? కేసు అధికారి కూడా ఇంతవరకు నాకు తెలిసి ఆత్మహత్య చేస్తున్న పరిస్థితి, ఆన్ డ్యూటీ చేస్తున్న పరిస్థితి లేదు. జస్టిస్ ఆఫ్ ఇండియా ఎంతోమంది ఉన్నారు, ఆయన మీద దాడి జరిగింది. కనుక ఇటువంటి ఏదైతే ఏజెన్సీ లేదా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కానీ చాలా యాక్టివ్గా పనిచేసి వీళ్ళు సంఘ వ్యతిరేక శక్తులుగాను, దేశ వ్యతిరేక శక్తులుగాను నేను అభివర్ణిస్తూ ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలని మారుమూడి వెంకటప్రసాద్, SC కమిషన్ ఎక్స్ చైర్మన్. అత్యున్నత పదవుల్లో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తుల మీదే మనువాద, మతోన్మాద, ఆధిపత్య కులాల అహంకారం అనేది పెట్టలేకపోవటం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం KVPS తీవ్రంగా ఖండిస్తూ ఉంది. భారత ప్రధాన న్యాయమూర్తి
బిఆర్ గవాయ్ పైన ఒక రకంగా మతోన్మాది 75 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ మతోన్మాది బూటుతో దాడి చేయటువంటి సిగ్గుచెట్టు. దీని మీద గౌరవ రాష్ట్రపతి వెంటనే రెస్పాండ్ కావాలి. ఈ యొక్క దుర్మార్గమైన ఘటనలో పాల్గొనేటువంటి ఈ రాకేష్ కిషోర్ పై చర్య తీసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇదేదో యాదృచ్ఛిక జరిగింది కాదు, ఉద్దేశపూర్వకంగానే పథకం ప్రకారమే ఇది ఎప్పుడో సెప్టెంబర్లో జరిగినటువంటి ఘటన దృష్టిలో పెట్టుకొని మొన్న అక్టోబర్లో జరిగిందంటే ఇది ఒక రకంగా ఈ నెల రోజుల పాటు పథకం ప్రకారమే దుర్మార్గమైన దాడికి ఈ ఆర్ఎస్ఎస్ మొదలు పాల్గొన్నారని చెప్పి అర్థమవుతా ఉంది. రెండోది, ఈరోజు ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ హర్యానా క్యాడర్ సంబంధించినటువంటి పూరణ్ కుమార్, అక్కడ ఉన్నటువంటి డీజీపీ, ఇతర అధికార ప్రధాన పక్ష సంబంధించిన వాళ్ళు దుర్మార్గంగా ఆయన మీద కుల వివక్ష చూపారు కాబట్టి ఆయన మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ఆత్మహత్య కాదు, ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మతోన్మాద ప్రభుత్వాల యొక్క హత్య చెప్పి మేము భావిస్తా ఉన్నాం. అందుకోసంగా ఈరోజు ఏదైతే పూరణ్ కుమార్ గారి సతీమణి, ఆమె కూడా ఐఏఎస్, ఆమె పెట్టినటువంటి కేసును ఆధారం చేసుకొని డీజీపీ పైన ఇతర వాళ్ళ మీద అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజే మీడియాలో వచ్చింది, ఆ డీజీపీ సెలవులపై వెళ్తున్నట్టు చెబుతున్నారు. సెలవుపై వెళ్ళటం కాదు, అతని మీద కేసు నమోదైంది కాబట్టి అతను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మూడోది, ఈరోజు దేశంలో రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ రాష్ట్రాల్లో దళితులపై దుర్మార్గమైన దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఇది మేమనే మాట కాదు, జాతీయ క్రైమ్ రిపోర్టు ప్రతి సంవత్సరం ఇస్తున్న రిపోర్టుని పరిశీలిస్తే ఈరోజు బీజేపీ పార్టీ రాష్ట్రాల్లో దళితులపై ఏ రకంగా దుర్మార్గాలు జరుగుతున్నాయో ప్రతి 5 నిమిషాలకు ఒక అత్యాచారం చెప్పి రిపోర్ట్ చెబుతా ఉంది. అదేవిధంగా ఈరోజు రైతాంగం, కౌలు రైతుల యొక్క ఆత్మహత్యలు చూసాం, కానీ వ్యవసాయ కూలీల యొక్క ఆత్మహత్యలు కూడా పెరిగిపోతుందని చెప్పి జాతీయ క్రైమ్ రిపోర్ట్ చెబుతా ఉంది. ఈ మధ్య 2023 యొక్క రిపోర్టును పరిశీలిస్తే 20, 21, 22 అంటే ఆత్మహత్యలు కూడా పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు. దీని నివారణ కోసం ఏమాత్రం కూడా పాలకులు ప్రయత్నించిన కారణంగానే ఈ పెరిగిపోతా ఉన్నాయి, హత్యలు పెరిగిపోతా ఉన్నాయి, అత్యాచారాలు పెరిగిపోతా ఉన్నాయి. ఈరోజు బాధితులకు న్యాయం చేస్తున్నటువంటి పాలక పక్షాలు బాధితులకు న్యాయం చేయకపోగా నేరస్తులకి, ముద్దాయిలకి కొమ్ము కాసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే ఈ యొక్క దుర్మార్గాలు పెరిగిపోతూ ఉన్నాయి. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలి, ఆ రకంగా ఈ నివారణ కోసం ప్రయత్నం చేయాలి. మన ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తూ ఉన్నాం, సనాతన ధర్మాన్ని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు ఆయన నియోజకవర్గంలో దళితుల్ని సాంఘిక బహిష్కరణ చేశారు. కాబట్టి ఈరోజు దళితుల మీద దుర్మార్గాలు జరుగుతూ ఉంటే మన రాష్ట్రంలో అధికార ప్రధాన పక్ష పార్టీలు కూడా మాట్లాడకపోవడం చాలా బాధాకరం. వీటి నివారణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ప్రయత్నం చేయాలి. అలా కాని పక్షంలో ఉద్యమాలు, తిరుగుబాట్లు లేతాయి. దానికి మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని చెప్పి కోరుతా ఉన్నా. అండ్రా మాల్యాద్రి, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.